మనం ఇంట్లో ఈజీగా చేసుకునే ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ని చూపిస్తున్నాను, చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ బాగి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కొబ్బరి చట్నీ. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చట్నీ టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేయించుకొని చల్లగా అవడం కోసం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, టొమాటో, ఎండుమిర్చి, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అవన్నీ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా ఒక కొబ్బరికాయని పీసెస్గా తీసుకున్నాను. అండ్ 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ టొమాటో, 7 వరకు ఎండుమిర్చిని, 10 వరకు వెల్లిపాయలని తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ని వేసి పచ్చిమిర్చి, టొమాటో, ఎండుమిర్చి అండ్ వెల్లిపాయల్ని సాఫ్ట్గా అయ్యేదాకా వేయించుకోవాలి. ఓవర్ సాఫ్ట్నెస్ అవసరం లేదు, లైట్గా సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అండ్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి, టొమాటో, ఎండుమిర్చి, వెల్లిపాయలని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బెస్ట్ కాంబినేషన్ అంటే దోశ. ఇప్పుడు దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. మీకు నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గంట కట్టడం మర్చిపోకండి.